వచ్చేసి మనం భూసార పరీక్ష చేసాము. దీంట్లో వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి pH అంటే భూమి అనేది ఆమ్ల భూమే, క్షార భూమే, తటస్థ భూమే అనేది నిర్ధారించుకోవడానికి ఈ యొక్క టెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి రిజల్ట్ మనకు ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసింది, అంటే 7.2 7.5 మధ్యలో ఉంది. ఇది అనేది న్యూట్రల్ సాయిల్గా మనం గుర్తించుకోవచ్చు. ఈ యొక్క సాయిల్ అనేది న్యూట్రల్ సాయిల్ అంటే తటస్థ భూమి. ఈ యొక్క భూమిలో వచ్చేసి ఏ పంట అయినా పండుద్ది, అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుందని ఈ యొక్క టెస్ట్ ద్వారా మనము గ్రహించుకోవచ్చును. అసలు ఉండవలసిన pH ఎంత అండి, అది కూడా చెప్పండి. 6.5 to 7.5 మధ్యలో ఉంటేనే ఆ భూమి అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనకు వచ్చిన రిజల్ట్ ప్రకారం చూస్తే ఈ యొక్క భూమిలో ప్రతి ఒక్క పంట అనేది పండుతుంది. గ్రీన్ కలర్ వచ్చేసింది. అది pH బాగానే ఉన్నట్టు. కంపల్సరీ 6 నుంచి 7.5 దాకా మంచి భూమి అనమాట అండి. ఆ భూమిలో ఏ పంటలైనా వేసుకోవచ్చు. 6.5 నుంచి. కాబట్టి pH బాగుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కార్బన్ అండి. మనం వేసే పెంట శాతం అన్నమాట. మనం వేసే వచ్చేసి ఆర్గానిక్ కార్బను. భూమిలో ఉండేది పెంట అనేది ఎంత శాతంలో ఉంది అనేది భూమిలోని ఈ యొక్క టెస్ట్ అనేది నిర్ధారించడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఈ కలర్ మనకి ఏ కలర్ మ్యాచ్ అవ్వట్లేదు, అంటే ఈ యొక్క భూమిలో అనేది పెంట శాతం అనేది తక్కువగా ఉంది. కాబట్టి అంటే ఈ కలర్కి కొద్దిగా మధ్యలో వస్తుంది, అంటే అది ఎక్కువ లేదు తక్కువ లేదు, ఏదో కొద్దిగా ఒక మాత్రంగా ఉంది. ఈ యొక్క పెంట అనేది మనం వేసుకోవాల్సింది సార్ దీంట్లో. ఆవు పేడ, పశువుల పేడ అదనమాట అండి మన ఆర్గానిక్ కార్బన్ అంటే. ఇది బాగా హైలో ఉంటే కనుక పెంట బాగున్నట్టు, కానీ ఈ రెండు కలర్లకి మధ్యలో ఉన్నది కాబట్టి మాదిరిగా సమానంగా ఉన్నట్టు అనమాట మనం వేసే ఆర్గానిక్ ఫెర్టిలైజర్. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే నైట్రోజన్ అంటే నత్రజని. ఈ యొక్క నత్రజని చూసుకోవాలంటే మనకు వచ్చేసి పింక్ కలర్లో వచ్చేసింది. ఈ కలర్కు మధ్యలో మ్యాచ్ అయిపోయింది కాబట్టి మనకు వచ్చేసి నత్రజని శాతం అనేది చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క భూమిలో వచ్చేసి మనకు నత్రజని ఏ యొక్క శాతంలో ఉండాలో ఆ మినిమం శాతంలో లభిస్తుంది. కాబట్టి కొద్దిగా నత్రజని ఎరువులు తగ్గించుకోవచ్చు మనకి, ఎందుకంటే చూపిస్తుంది కాబట్టి అలా సమానంగా సరిపోతుంది నైట్రోజన్ అనేది. తర్వాత వచ్చేటప్పటికీ ఫాస్ఫరస్ అంటే డిఏపి అనమాట అండి. మనం వేసుకునే డిఏపి అంటే డిఏపి 20-28 ఆ ఫెర్టిలైజర్ అనమాట అండి. ఇది కూడా సేమ్ కలర్ చార్ట్ని బట్టి మనం నిర్ధారించగలం. మన యొక్క భాస్వరం అయితే ఎప్పుడైతే మన భూమిలో ఉంటే వచ్చేసి మనకు వచ్చేసి ఈ యొక్క బ్లూ కలర్లో ఇండికేట్ చేస్తుంది, కానీ మనం చూసుకుంటే ఇక్కడ ఏ కలర్ చూపేయట్లేదు. కాబట్టి ఇది భాస్వరం అనేది చాలా తక్కువ ఉంది. మనం భాస్వరం సంబంధించిన ఎరువులు వాడుకోవాల్సిందిగా గుర్తుంచుకోవాలి. అదే డిఏపి ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు కొంచెం ఈ కలర్లు బాగా ఇలా వస్తాయి అనమాట. అప్పుడు డిఏపి బాగానే ఉందని అర్థమవుతుంది. కానీ అసలు కలరే సరిగ్గా లేనప్పుడు ఇలా మీడియంలో ఉందన్నమాట, చాలా లోలో ఉన్నట్టు అనమాట అండి. అవంటే మనం భాస్వరం ఎరువులు వాడుకోవాలి కంపల్సరీగా. దాని తర్వాత వచ్చేసి పొటాష్ అండి. నెక్స్ట్ వచ్చేది పొటాష్ అండి. ఈ యొక్క పొటాష్ చూసుకుంటే బాగా పాల తెలుపు కానీ మీడియం తెలుపు కానీ ఉంటే మనకు వచ్చేసి పొటాష్ ఉన్నట్టుగా మనం గుర్తించుకోవచ్చు. ఈ యొక్క తెలుపు చూసుకుంటే మామూలు తెలుపు పాల తెలుపు మధ్యలో ఉంది, అంటే మన భూమిలో ఏ యొక్క లెవెల్లో ఉండాల్సిన పొటాష్ అనేది ఆ యొక్క లెవెల్లో ఉంది. కాబట్టి ఇది మామూలుగా జనరల్గా ఎలా వాడుకుంటున్నారో ఆ యొక్క లెవెల్లో వాడుకుంటే ఈ పొటాష్ అనేది సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు పొటాష్ అనేది చూపిస్తుంది దీనికి మధ్యలో. పొటాష్ వల్ల ఉపయోగం ఏంటంటే మొక్క రెసిస్టెన్స్ పవర్, తెగులు రాకుండా తట్టుకోవడానికైనా, వ్యాధి నిరోధక బాగా గెల బరువు రావడానికి, గింజ శాతం బాగా రావడానికి, టన్నేజ్ రావడానికి మనకు ఉపయోగపడుతుంది అండి పొటాష్. అయితే ఇది మీడియంలో బాగానే ఉన్నట్టు చాలా బాగుంది. సమానంగా పొటాష్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సల్ఫర్ అండి. ఈ సల్ఫర్ వల్లే మనకి గెల సైజు, నూనె శాతం పెరగడానికి, అలాగే మొక్కజొన్నలోనైనా మనకి టన్నేజ్ రావడానికి, ప్లస్ మిరపలో ఘాటు రావడానికి. సల్ఫర్ కూడా బాగుంది. మొక్కలో వచ్చేసి ఏ యొక్క లక్షణం అయితే ఉందో ఆ యొక్క లక్షణాన్ని పెంపొందించడానికి ఈ యొక్క సల్ఫర్ అనేది ఉపయోగపడుతుంది. సల్ఫర్ అంటే గంధకం అండి. ఇది కూడా చూపిస్తుంది. కాబట్టి మనం యథావిధిగా ఎలా వాడుకుంటున్నామో ఆ యొక్క పరిస్థితులు ఈ యొక్క సల్ఫర్ ని వాడుకుంటే సరిపోతుంది. సల్ఫర్ వల్లే కంపల్సరీ నూనె శాతం గింజలైన, అలాగే ఇప్పుడు మనకి ఆయిల్ ఫామ్ నూనె శాతం బాగా రావడానికి సరిపోతుంది కదా. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వచ్చేసి జింక్ అండి. జింక్ అనమాట అండి.
దీనివల్లే కణ విభజన జరగడానికి ప్రతిదీ జింక్ కూడా బాగానే ఉంది కదా. మనకు వచ్చేసి జింక్ వచ్చేసి మనకు బ్రౌనిష్ కలర్ వచ్చింది కాబట్టి జింక్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇది యొక్క మనం ఇచ్చే ఏ యొక్క నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ అన్ని ఎరువులు అనేవి మొక్క అందుకోవాలంటే ఈ యొక్క జింక్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ యొక్క మన భూమిలో వచ్చేసి బ్రౌన్ కలర్ చూపిస్తుంది కాబట్టి మన భూమిలో జింక్ అనేది బాగా ఉంది. చాలా బాగా ఇదే విధంగా కంటిన్యూ చేసుకుంటే మనకు జింక్ సరిపోతుంది. సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ అంటే ఇనుము. ఇనుము అనేది ఇట్లా బ్రౌనిష్ కలర్ లేదు, అట్లని ఇట్లా రెడ్డిష్ బ్రౌన్ లేదు. ఇది ఐరన్ లోపం తక్కువ ఉందండి. కాబట్టి మనకు సంబంధించిన ఐరన్ సంబంధించిన ఏ యొక్క ఎరువు అయితే ఉంటుందో ఆ ఎరువు వాడుకోవాలి. అదేంటంటే ఎరిస్ కంపెనీ అగ్రోమిన్ సాయిల్ ప్లస్ అని ఉంటుంది. దాంట్లో జింకు, ఐరన్, మాంగనీస్ ఈ 3 కలిసి ఉండడం వల్ల మనకి ఇక్కడ వచ్చేసి ఐరన్ లభిస్తుంది. సరే అండి. నెక్స్ట్ బోరాన్ అండి. నెక్స్ట్ వచ్చేసి బోరాన్ అండి. ఈ బోరాన్ వల్లే బోరాన్ కూడా బాగానే ఉంది కదా. బోరాన్ బాగుందండి. బోరాన్ వల్ల ప్రతి పొత్తు బాగా వేయడానికి, ఎక్కువ ఆడపూత రావడానికి, గెల సైజు పెరగడానికి కూడా, అలాగే కొబ్బరిలో పిండి రాలిపోకుండా ఉండడానికైనా, గెలలు ఎక్కువ తయారవడానికైనా, పామాయిల్లో గెలలు ఎక్కువ రావడానికైనా, మగపొత్తులు తక్కువ రావడానికైనా, మొక్కజొన్న టన్నేజ్ వచ్చి మనకి ప్రతి గింజ పాలు పోసుకోవడానికైనా, మిరపలో మిరపైన ఎక్కువ కాయడానికైనా బోరన్ లోపం ఉంటేనే ఏ కాయలు కాసైనా ఆడపూత రావడానికి, పిండి ప్రేరేపించడానికి, పిండి కట్టడానికి ఉపయోగపడుతుందండి బోరాన్. ఇది మామిడికైనా, జీడిమామిడికైనా, దేనికైనా ఫెర్టిలైజర్లో కలుపుకునే కొన్ని బోరన్లు ఉంటాయి. పైన స్ప్రేయింగ్ చేసి కొన్ని బోరన్లు ఉంటాయండి. కింద భూమిలో పెట్టేది అయితే కాల్ బోర్ అంటారో అది మొక్క ఏజ్ని బట్టి పెడతామండి. అలాగే పైన స్ప్రేయింగ్ వచ్చేది బోరన్ 20 స్ప్రేయింగ్ అనమాట అండి. అది స్ప్రే చేసుకునేది అనమాట. కాబట్టి మన భూమిలో వచ్చేసి బోరన్ కూడా చాలా బాగుంది. అలా సమానంగా వాడుకోవచ్చు. అలాగే ఉందని మనం వాడి ప్రతి సంవత్సరం అలా సమానంగా వేసుకోవడం. ఇప్పుడు ఇంకోటి ఉంది కదా, ఇంకో రకమైన ఇంకోటి కింద అది కాల్షియం మీద ఉంది కదా. భూమిలో కొంచెం కాలుష్యం అంటే చూడండి డైరెక్ట్ ఇది సాయిల్ మీద తీసుకో. ఇందాకలాగా తీసుకో, పక్క తీసుకోండి. అది పెద్ద స్పూన్ ఉంది కదండి. కాల్ కాడ అయ్యప్ప కాల్ కాడ ఇదే కాలుష్యం కనుక ఉంటే కనుక మనకి ఇలా మన సాయిల్లో బుడగలు వస్తాయండి. అప్పుడు కాలుష్యం బాగున్నట్టు. అదే సాయిల్లో బుడగ రాకపోతే కనుక మన భూమిలో ఉన్న శాతం, కాలుష్య శాతం తగ్గిపోతుంది అన్నమాట. కాలుష్యం తక్కువ అండి, చాలా స్లో లేదు అసలు. అదే ఇలా పొంగుద్ది అనమాట అండి, బుడగలుగా ఉంటే కనుక. అంటే కాలుష్యం ఒకటి తక్కువ ఉంది, ఇందులో భాస్వరం ఒకటి తక్కువ ఉంది, ఐరన్ ఎన్ని తక్కువ ఆ తక్కువ నెల రిపోర్ట్ రాయండి. ఇప్పుడు సారజీవితక ఇది రోడ్డు తోట అండి, మొత్తం చేసింది. ఎవరైనా చేయించుకోవచ్చండి, ప్రతి రైతులకి బట్టి ఉపయోగపడుతుందండి. ఇలా చేయించుకోవడం వల్ల మనం అనుకుంటాం నిజంగానే ఏదో టెస్ట్కి డబ్బులు అయిపోతుంది అనుకుంటాం, కానీ ఇది చేయించుకుంటే మన లోపాలను బట్టి మనం ఏది పెట్టుకోవాలో ఫెర్టిలైజర్తో సహా తక్కువలోనే అవుద్ది. కానీ అన్ని న్యూట్రియన్స్ కలుపుతుంది కాబట్టి మీకు ప్రతి సంవత్సరం మార్పు అనేది వస్తుందండి. మనకి గెల సైజు పెరగడానికైనా, మొగపొత్తులు రాకుండా ఉండడానికైనా, దిగుబడి టన్నేజ్ రావడానికైనా ఉపయోగపడుతుంది. ఇది ఏ రైతులైనా చేయించుకోవచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కూడా నాకు పంపండి. ఇది రోడ్డు తోటదండి.